జహీరాబాద్ అభివృద్ధి బీజేపీతోనూ సాధ్యమని మండలానికి చెందిన మాజీ సర్పంచ్ వార్డు మెంబర్లు 100 మంది యువకులు ఎంపీ బీబీ పార్టీల ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక. ఇక జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని జహీరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభివృద్ధి బీబీ పార్టీలు అన్నారు. అలాగే పెద్దశంకరంపేటలో టెంకటి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్, మక్తా లక్ష్మపూర్ మాజీ వార్డు మెంబర్ సురేష్, మల్కాపూర్ నాయకులు దాసరి నారాయణ ఆధ్వర్యంలో వెంకటేశం, సాయిలు, దానంపల్లి గ్రామానికి చెందిన రమేష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరగా ఎంపీ బీబీ పార్టీల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవలను వివరించి గ్రామాలలో బీజేపీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన వారికి సూచించారు. గ్రామాల నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోణం విఠల్, మాజీ సర్పంచులు సూర్యప్రకాష్, అశోక్, సుభాష్, గంగారం, నాయకులు అనిల్, కృష్ణ, సుభాష్, గంగారెడ్డి పాల్గొన్నారు. సమాంతరి సాయిలు బండారి సాయిలు ప్రవీణ్ గౌడ్, దాసర్ సంగమేశ్వర్, దాసర్ సాయిబాబు, దాసర్ సాయిబాబు, ఉప్పు రాజు, సిహెచ్ శ్రీని, దేవిసింగ్, దాసర్ సాయిలు, సిహెచ్ అశోక్, దాసర్ వినోద్, లక్ష్మాపురం గ్రామం నుంచి సంతోష్, బాసారం కృష్ణ, నిఖిల్, బోయిని చందు, పర్వకుమార్, బోయిని సతీష్, శంకర్ చందూర్, ప్రభు, తర్రోల వీరప్ప, రాజల్ శ్రీనివాస్, బాసారం కృష్ణ, వార్డ్ మెంబర్ లక్ష్మాపూర్, కాన్స్టిట్యూషన్ లో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది సార్? కాన్స్టిట్యూషన్ లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? మొట్టమొదలుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి ప్రజలకు, తెలంగాణ ప్రజల పట్లని మా జగన్ పార్టీ ప్రజలకు ఇప్పుడు అడిగినట్ల ప్రతి ఒక్కరూ రావు గవర్నమెంట్ బీజేపీకి ఉండాలి, ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అందుకోసానికి బీజేపీకి చాలా మంచిగా వే ఉంది. తెలంగాణనే కాదు, ఇంకా తర్వాత భారతదేశం కూడా మంచిగా ప్రజలు స్పందిస్తున్నారు. గవర్నమెంట్లో మీరు ఏం పని చేయలేదు కాబట్టి గవర్నమెంట్లో మీ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిందని చెప్పి ఒక అపోహ ఉన్నది పబ్లిక్లో. దాని గురించి మీరు ఏం చెప్తారు? 100% తప్పు ఉంది. నేను చేసిన పనులు అంతా గుర్తే ఉంది. నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాసెస్ కానీ, ఎలక్ట్రిసిటీ మోడరేషన్ కానీ, తర్వాత రూఆర్ పాస్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, సైనిక్ స్కూల్ కానీ, ఇటువంటి డిసాబుల్డ్ ఫెసిలిటీస్ కానీ అంతా చూసుకున్నాం. ఎంత పని నేనే చేసుకున్నాను. ఒక లిక్విడ్ చూసుకుని తెలుస్తుంది. అరౌండ్ ఒక 8,000 crore దాకా మేమంతా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు తీసుకొని డెవలప్మెంట్ చేసుకుని ఇది కొంత ప్రూఫ్ ఉంటాం. మా దగ్గర ఉంది.